హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. ఇగోండి, నర్మదా నది పుష్కరాలు అయ్యాయి కదా. నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు. వెళ్తూ మధ్యలో కొన్ని దేవాలయాలు దర్శించుకున్నారండి. ఆ దేవాలయాలు చాలా బాగున్నాయి, స్పెషల్గా ఉన్నాయి. అదే అదే ఒకసారి మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఆ ఏరియా వెళ్తే చక్కగా ఆ దేవాలయాలు దర్శించుకోవచ్చని అందుకు మీకు చెప్తున్నాను. వెళ్ళిన త్రోవలో నాగేశం దారుకావని అనే ఒక జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని అక్కడి నుండి మళ్ళీ ద్వారకా వెళ్ళారండి. ద్వారకా నుంచి మళ్ళీ సోమనాథ్ వెళ్ళారు. సోమనాథ్లో ఇంకా సోమనాథ్ దాటాక భావన్ నగర్ అనే దగ్గర ఒక సముద్రం ఉందండి. నిష్కలంక ఊరు అని ఒక ఊరు కూడా ఉందండి. ఆ శివుడి పేరు మీదే నిష్కలంకపురం అని ఒక ఊరు ఉంది. అక్కడ నిష్కలంకేశ్వరుడు సముద్రం మధ్యలో ఉన్నాడండి. ఆ శివలింగం అలాంటివి 5 శివలింగాలు ఉన్నాయండి. అక్కడ 5 శివలింగాలు మనం దర్శించుకోవాలంటే తెల్లవారు 11కే సముద్రం వెనక్కి వెళ్తుంది. సముద్రం మధ్యలో ఉన్నాయి ఈ 5 లింగాలను. సముద్రం వెనక్కి జరిగిపోయాక మనం వెళ్ళి ఆ లింగాలని అభిషేకించుకొని దర్శించుకొని మళ్ళీ మనం ఈవినింగ్ 5 అయ్యేసరికి వచ్చేయాలండి. సాయంకాలంకి మళ్ళీ సముద్రం మామూలుగా యథావిధిగా వచ్చేస్తుందండి దాని స్థానంలోకి. ఉదయం 11 గంటలకు మాత్రమే మనకు దారిస్తుంది ఆ సముద్రం. ఎంత నిదర్శనమో చూసారా చక్కగాను. దేవుడు ఉన్నాడు అనడానికి ఇలాంటివే కదండి నిదర్శనం. అందుకు మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఇంత స్పెషల్గా ఉంది, మంచి మహత్యమైన ఆలయం అది ప్రదేశం అండి. చాలా నిదర్శనమైన ప్రదేశం. మీరు ఎప్పుడైనా ఆ ఏరియా వెళ్తే తప్పనిసరిగా చూడండి. సోమనాథ్ దాటాక భావనగిరి అనే దగ్గరలో అండి. నిష్కలంకపురం అని ఆ ఊరు దగ్గర ఈ సముద్రంలో అలా వస్తుందండి. రోజు ఉదయం 11 గంటలకు వెనక్కి వెళ్తూ ఈవినింగ్ మళ్ళీ సూర్యాస్తమయం అయ్యేసరికి మళ్ళీ సముద్రం మామూలు యథాస్థితిగానే సముద్రము వచ్చేస్తుందండి. మరి అప్పుడు మనకి ఏ లింగాలు కనిపించవు. మనం పూజలు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ అయిన తర్వాత మరి ఉండకూడదు అక్కడ. ఒడ్డు నుండి 2 కిలోమీటర్లు లోనికి వెళ్ళాలండి. ఈ 2 కిలోమీటర్లు దారి ఇచ్చేస్తుంది సముద్రం. నీరంతా వెనక్కి వెళ్ళిపోతూ మనకి త్రావస్తుంది. చూసారా అగోండి, ఇంకా వెనక్కి సముద్రం వాటర్ వెళ్తున్నప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన గారు చక్కగా అభిషేకం చేసుకుంటున్నారు నీరుతో. శివుడికి నీరు అంటే ఇష్టం కదండి, ఆ నీరుతోని అభిషేకిస్తున్నారు. అలాగూ చాలా నిదర్శనం ఉందండి అక్కడ. చెప్పటానికి చూడటానికి చాలా బాగుందండి. బాయ్ అండి. నచ్చితే